మిత్రమా, కుటుంబ జీవితం అనేది ప్రేమ, సహనం, పరస్పర గౌరవం అనే 3 స్తంభాల మీద నిలబడిన పవిత్రమైన బంధం. కానీ చిన్న చిన్న విషయాలకి అరిచి ప్రతి మాటను కూడా గొడవగా మార్చుకునే అలవాటనేది ఒక్క రోజులో పుట్టేది కాదు మిత్రమా. అది మన ఆలోచన తీరు, మన అసహనానికి అద్దం పడిన రూపం. ఆ క్షణంలో అరచిన మాటలు ఎంతో తేలిగ్గా అనిపిస్తాయి, కానీ అవే మాటలు కాలక్రమంలో బంధాన్ని నెమ్మదిగా చీల్చే కత్తులవుతాయి. చిన్న విషయానికి గొడవ మొదలవుతుంది అంటే ఇంట్లో శాంతి మాయమవుతుంది. భర్త ఏదైనా సరే చెప్పాలన్నా భయం ఉంటుంది. పిల్లల మనస్సులో భద్రత లేకపోవడం, కుటుంబం అంతా కూడా ఒక అనిశ్చిత వాతావరణంలో జీవించడం మొదలవుతుంది మిత్రమా. మొదట్లో ఇది నా హక్కు, నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ అదే ప్రవర్తన వల్ల మన మాటలకు విలువ తగ్గిపోతుంది. నిజంగా అవసరమైనప్పుడు కూడా మన బాధ వినిపించదు మిత్రమా. ఎందుకంటే మన మాటల్లో శబ్దం ఎక్కువై అర్థం తక్కువైపోతుంది. అరిచే అలవాటు ప్రేమను కాదు, దూరాన్ని పెంచుతుంది. ఒకప్పుడు చిన్న తప్పు అనిపించింది, రేపు పెద్ద గొడవలా మారి ఇద్దరి మధ్య నిలుస్తుంది. భర్త మనసులో మౌనం పెరుగుతుంది, భార్య మనసులో ఒంటరితనం మిగులుతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్న 2 ప్రపంచాల్లా మారిపోతారు. ఇది ఎవ్వరి గెలుపు కాదు, కుటుంబం అంతా ఓడిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడే ఒక గొప్ప సత్యం ఉంది మిత్రమా. మనం మార్చుకోగలిగితే మన జీవితం కూడా మారుతుంది. అరిచే మాటల స్థానంలో ఆలోచించి మాట్లాడే మాటలు వస్తాయి. గొడవ స్థానంలో పరిష్కారాలు పుడతాయి మిత్రమా. నేను ఇలా అనుభూతి చెందుతున్నాను అని శాంతిగా చెప్పిన మాట 1000 అరుపుల కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సహనం అంటే ఓటమి కాదు, అది తెలివైన విజయం. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే ఎదుటి వారి మనస్సును గెలుచుకునే శక్తి. ప్రతి భార్య కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే మిత్రమా. మీరు ఇంటికి శాంతికి కేంద్ర బిందువు. మీ యొక్క మాటలే ఇంటి వాతావరణాన్ని నిర్ణయిస్తాయి. ప్రేమగా మాట్లాడితే ప్రేమ పెరుగుతుంది, కోపంగా మాట్లాడితే దూరం పెరుగుతుంది. పిల్లలు కూడా మీరు చూపే ప్రవర్తనని నేర్చుకుంటారు. మీరు శాంతిని ఎంచుకుంటే వారి జీవితంలో కూడా శాంతి విత్తనాలు పుడతాయి. చిన్న చిన్న వాటికి అరిచే అలవాటు చివరికి మనకే భారమవుతుంది మిత్రమా. మన మనసు ఎప్పుడు కూడా అశాంతిగా ఉంటుంది, సంతోషం దూరం అవుతుంది. కానీ అదే మనసు శాంతిని ఎంచుకుంటే అదే ఇల్లు స్వర్గంలా మారుతుంది. మార్పు ఎప్పుడూ కూడా ఎదుటి వారితో మొదలవ్వాల్సిన అవసరము లేదు, అది మనతోనే మొదలవుతుంది. ఆ మార్పే నిజమైన శక్తి, నిజమైన ప్రేరణ. చిన్న విషయానికి అరిచే అలవాటు ఒక భావోద్వేగపు బలహీనతకి సంకేతమని అర్థమవుతుంది మిత్రమా. అది నిజానికి కోపం కాదు, లోపల దాగి ఉన్నటువంటి భయం, నిరాశ, పట్టించుకోలేదన్న బాధ. కానీ ఆ బాధను అరుపుల రూపంలో బయటికి తీస్తే అది మందు కాకుండా విషంలా మారుతుంది మిత్రమా. ఆ విషయం మొదట ఎదుటివారిని గాయపరుస్తుంది, చివరికి మనకే నెమ్మదిగా మనశ్శాంతిని చంపేస్తుంది. ఎప్పుడు గొడవ పడే భార్యగా పేరు తెచ్చుకుంటే ఒక దశ తర్వాత ఎవ్వరు కూడా నిజంగా వినరు. ఇక భర్త మళ్ళీ మొదలయ్యింది అనే భావనతో మౌనాన్ని ఎంచుకుంటాడు. ఆ మౌనం భార్యకి మరింత కోపం తెస్తుంది. ఇక అలా కోపం ఇంకా మౌనం అనే దుష్ట చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇందులో ప్రేమ మాట్లాడదు, అహం మాత్రమే మాట్లాడుతుంది. అహం గెలిచిన చోట ప్రేమ ఓడిపోతుంది. నా అనే సత్యం చాలామందికి ఇది సత్యం చాలామంది గ్రహిస్తారు. ఇక కాలం గుడిచే కొద్దీ ఈ యొక్క ప్రవర్తన భార్యను కూడా లోపల నుంచి ఖాళీ చేస్తుంది. ఎప్పుడు అసంతృప్తి, ఎప్పుడు కూడా ప్రతికూల ఆలోచనలే,
ఎప్పుడు కూడా ఎవరో ఒకరు తప్పు చేసినట్టే అనిపించడం. నిజానికి సమస్య భర్తలో కాదు, పరిస్థితుల్లో కాదు, మన స్పందనలో ఉంటుంది. ఒక చిన్న మాటను ఒక పెద్ద గొడవగా మార్చేది కూడా పరిస్థితి కాదు మిత్రమా, మన ఆలోచన విధానం. ఇక్కడే ఒక గొప్ప మార్గం తెరుచుకుంటుంది. అదే ఆత్మ పరిశీలన. నేను ఎందుకు ఇలా అరిచాను, ఈ మాట శాంతంగా చెప్పి ఉంటే ఏమయ్యేది అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు. ఆ ఒక్క ప్రశ్న మన జీవితాన్ని మలుపు తిప్పగలదు. ఎందుకంటే ఆ యొక్క మార్పు ఒక్క రోజులో కాదు, ఒక్క నిర్ణయంతో మొదలవుతుంది. శాంతిగా మాట్లాడే భార్య బలహీనురాలు కాదు, తనది అత్యంత బలమైనటువంటి వ్యక్తిత్వం. తనకి తెలుసు ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో. ఆమె అరవదు, కానీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. అటువంటి భార్య ఉన్న ఇల్లు కలహాలి ఇల్లు కాదు, విశ్రాంతి దొరికేటటువంటి ఆశ్రయం. భర్తను కూడా ఒక మనిషి, అతనికి ఒత్తిడి, బాధ్యతలు, అలసట అన్నీ ఉంటాయి. భార్య మాటల్లో కాస్త ప్రేమ, కాస్త సహనం ఉంటే అదే భర్త ఆమె కోసం ఏమైనా సరే చేయడానికి సిద్ధమవుతాడు. కానీ ప్రతి మాటలో అరిచే స్వరం ఉంటే అది బయటికి రాలేని స్థితి. ప్రేమను బయటికి తీయాలంటే భయాన్ని కాదు, భరోసానివ్వాలి. ఒక సత్యాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గొడవలతో ఎవ్వరూ గెలవలేరు, అరుపులతో ఎవ్వరి మనస్సు కూడా మార్చలేరు. కానీ శాంతితో, ప్రేమతో, అర్థం చేసుకునే గుణంతో ఎన్నో బంధాలు నిలబడ్డాయి. చిన్న చిన్న వాటికి అరిచే అలవాటు నుంచి బయటపడిన రోజే ఒక భార్య నిజంగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని గెలుచుకున్న రోజు. ఇక్కడ ఒక సూక్ష్మమైన కానీ అత్యంత ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అరిచే అలవాటు ఉన్న భార్య నిజానికి చెడ్డది కాదు. ఆమె అలసిపోయినటువంటి మనసు, గుర్తింపు కోరుకునేటటువంటి హృదయం. కానీ ఆ హృదయం ప్రేమ కోరుతున్న, బయటకు వస్తున్న రూపం మాత్రం కోపంగా మారుతుంది. ఇదే విరుద్ధత కుటుంబ జీవితాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా, ప్రేమగా మొదలైన బంధం ఎలా గొడవలతో నిండిపోతుంది. కారణం పెద్ద తప్పులు కాదు, చిన్న చిన్న మాటలే. నువ్వు ఎప్పుడు కూడా ఇలానే అని మొదలయ్యే వాక్యం, నువ్వు అస్సలు మారవు అనే వాక్యం ఒక తీర్పుగా మారుతుంది. ఈ తీర్పులు వినిపిస్తున్న కొద్దీ ఎదుటివారు తనను తాను కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటారు. ఆ గోడల మధ్య ప్రేమ ఊపిరాడక మౌనంగా మారిపోతుంది. ఇంటి వాతావరణం అరిచే మాటలతో నిండితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. వారికి సమస్యల్ని శాంతంగా పరిష్కరించే మార్గం కూడా కనిపించదు. అరుపులే శక్తి, గొడవలే పరిష్కారం అనే భావన వారి యొక్క మనసుల్లో పాతుకుపోతుంది. అప్పుడు ఒక తరం బాధ మరో తరానికి బదిలీ అవుతుంది. కానీ అదే తల్లి ఒకరోజు నేను మారాలి అని నిర్ణయించుకుంటే ఇక ఆ మార్పు తరాల భవిష్యత్తుని మార్చగలదు మిత్రమా. శాంతిగా ఉండడం అంటే అన్నిటినీ భరించడం కాదు, బాధను మింగేయడము కూడా కాదు. సరైన సమయంలో, సరైన మాటలతో, సరైన స్వరంతో మాట్లాడడం. కోపం వచ్చిన మాటలు మన గౌరవాన్ని తగ్గిస్తాయి. శాంతితో వచ్చిన మాటలు మన విలువను పెంచుతాయి. మన మాటలు వినిపించాలని కోరుకుంటే ముందు మన స్వరం వినిపించేలా ఉండాలి. చాలామందికి తెలియని సత్యం ఏంటంటే, అరిచే భార్య కంటే మౌనంగా కానీ స్పష్టంగా మాట్లాడే భార్య మాటలకి ఎక్కువ బలం ఉంటుంది. ఆమె భర్తకు భయం కాదు, నమ్మకంగా అనిపిస్తుంది. ఆ నమ్మకమే బంధానికి పునాది అవుతుంది మిత్రమా. అర్థం చేసుకో. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తు నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.